మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా జీవితం కర్మాగారం. తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని అన్ని విధాలా కూడా నాశనం చేశారు ఇక్కడ యాజమాన్యం. కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఈ తెలుగు వారి తల గొంతు పోయాలని, తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీయాలని ఒక దృక్పథంతో మనందరినీ కూడా నట్టేట ముంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటాలు చేస్తూ ఈ కర్మాగారం ప్రైవేటు బారిని కాపాడకుండా ఎంతవరకు కాపాడుకోగలిగినాం. కానీ ఇక్కడ ఈ కర్మాగారం కోసం త్యాగం చేసిన నిర్వాసితులు కానీ, త్యాగాలు చేసిన కానీ వారిని పట్టించుకోకుండా ప్రధానంగా కార్మిక వర్గం కూడా ఎంతో మంది అసూలు పాసారు. కార్మికులు చనిపోయారు, కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు, అధికారులు చనిపోయారు. అయినా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ, వాటి కేంద్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న కార్మికుల దగ్గర ఆకాంక్షలు కానీ, కాంట్రాక్ట్ కార్మికుల ఆకాంక్షలు కానీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పి దానికి ఒక ఉద్యమం చేసి మరి వారందరినీ తీసుకుంటాను ఒప్పించారు. ఇంకా కొంతమంది ఇంకా వారు ఇంతవరకు తీసుకోలేదు. ఇది కాకుండా కార్మిక వర్గానికి వస్తున్న ప్రయోజనాలు అదనంగా అవసరం లేదు. వస్తున్న జీతం సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి, ఒకసారి జీతం ఇవ్వలేని పరిస్థితి, 2-3 దఫాలుగా జీతాలు ఇవ్వడం. ఆ జీతాల్లో కూడా వచ్చేటువంటి ఏదైతే కష్టికి గతంలో పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా మిగతా స్టీల్ ప్లాంట్ లో లేనటువంటి హెచ్ఆర్ఏని సాధించుకుంటే హెచ్ఆర్ఏని కూడా ఈరోజు మంగళం పాటి హెచ్ఆర్ఏ కూడా ఇవ్వని చెప్పి కటింగ్ చేసి పడేశారు. ఇదే కాకుండా ఏదైతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా టౌన్షిప్ లో ఉన్నటువంటి వరకు 50 పైసలు చెప్పి ఉండేది, దాన్ని ఒకేసారికి 8,000 రూపాయలు చేశారు. మిగతా దగ్గర ప్రైవేట్ గా నివసిస్తున్నా సరే బయట నివాస ప్రాంతాల్లో కానీ బయటకు చూసినట్టయితే అది యూనిట్ స్లాబ్ రేట్ ఉంటుంది. అది అంతా పడితే 4 రూపాయలు 5 రూపాయలు పడుతుంటది. కానీ మొత్తం ఒక యూనిట్కి 8 రూపాయలు చొప్పున చేయడం అనేది కూడా దారుణం. అది ఒకేసారి 25,000, 30,000, 40,000 చొప్పున అందరికి అది కటింగ్ అయిపోయింది. ఈ హెచ్ఆర్ఏ అనేది ప్రతి నెల వచ్చేది. ఎందుకంటే ప్రతి నెల వచ్చేది అదే ఏదో మినీ విజయోజన్ లాగా గతంలో సాధించుకున్నాం. ఇక్కడ ఇన్సెంటివ్లు పోయినాయి, ఎల్టీసీలు పోయినాయి, ఎల్ఎల్టీసీ పోయినాయి, వర్క్ డ్రెస్ లేదు, జీతాలు సకాలం లేవు, హౌస్ బిల్డింగ్ సబ్సిడీ పోయింది, సిల్వర్ కాయిన్ పోయింది, ఎవరైనా రిటైర్ అవుతున్నారు గోల్డ్ కాయిన్ పోయింది. ఇలాగ ఒకటి మొత్తం అన్ని కటింగ్ చేసుకొని ఏదైతే హౌసింగ్ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో అక్కడ హెచ్ఆర్ఏ, అమరావతిలో ఉంటే ఒక హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. మోడీ గారు కూడా చెప్తున్నారు అందరూ కూడా హౌసింగ్ కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తామని. అలాంటిది ఎంప్లాయీస్ అందరూ కూడా తమ పిల్లల చదువు కోసము లేదనుకుంటే వారి తాలూకా తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం లేదా ఎక్కడ నగరంలోనూ ఇంకో దగ్గర రాజువాక ప్రాంతంలో నివాసం వారందరూ అద్దెకు ఉంటుంటే ఆ అద్దెకు వచ్చే డబ్బులు కూడా కట్ చేయడం అనేది చాలా దారుణ విషయం. ఇప్పటికే అనేక రకాలైన ఈఎంఐలు కట్టలేక రకరకాల బాధలు పడుతున్న నేపథ్యంలో అందరూ కూడా వేలాదిగా కార్మికులు అందరూ కూడా ఈడీ వర్క్స్ ఏదైతే ప్రధాన కార్యాలయం ఈడీ వర్క్స్ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం నువ్వెత్తున అందరూ కూడా రావడం జరిగింది, వేలాది మంది. దాన్ని వెంటనే పరిష్కరించాలి. మన యాజమాన్యం దగ్గర కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రికవరీ చేయడానికి లేదు, యథాతథంగా హెచ్ఆర్ఏ కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచొద్దని చెప్పాను. అయినప్పటికీ ఇంకా స్పందన రాలేదు కాబట్టి వీరందరూ కూడా ప్రధానంగా యంగ్స్టర్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారికి వస్తున్న జీతమే చాలా తక్కువ. వారికి ఎటువంటి ప్రయోజనాలు కూడా జాయిన్ అయిన తర్వాత రాలేదు. వారికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని కూడా నష్టపోయినారు కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం కావాలని వారికి వస్తున్నట్టు 5,000 రూపాయలు 6,000 రూపాయలు వచ్చే హెచ్ఆర్ఏ కూడా పోతే ఆఖరికి ఎక్కడ అడుక్కొని తినే పరిస్థితి వచ్చారు. కాబట్టి దాని మీద కార్మికులు అందరూ కూడా రోడ్డున పడ్డారు. దీన్ని ఇమీడియట్ గా గమనించి ఏదైతే మేనేజ్మెంట్ గతంలో మేము డిఫర్ చేస్తామని లేదా పక్కన పెడతామని చెప్పారో అలా కాకుండా హెచ్ఆర్ఏ యథాతథంగా చెల్లిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న ఎక్కడో కోర్టులో కూడా చేశారు. ఆ కోర్టులో జడ్జి కూడా అడగడం జరిగింది. ఈ విధంగా హెచ్ఆర్ఏ తీసిన ధర్మమా అని చెప్పేటట్టు కూడా చెప్పారు. జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పి అడిగారంటే న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ఇంకోటి చెప్పినా దున్నపోతుల మీద నీరు పోసిన విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదు. దానికి తందాంతాన విధంగా యాజమాన్యం వ్యవహరించడం బాగాలేదు. కొన్ని కార్మిక సంఘాలుగా కొన్ని ఇబ్బందులు కూడా అంటే అందరూ ఫేస్ చేస్తున్నారు. ఇది రాజకీయాలు చేసే టైం కాదు. కానీ ఇది అందరి దానికి జెండాలు ఎవరికి ఏదైనా అందరి ఎజెండా ఒకటే. ఖచ్చితంగా కార్మిక వర్గానికి ఏదైతే గతంలో సాధించుకున్నామో ఆ సాధించుకున్న ఆర్థిక ప్రయోజనాన్ని కూడా యథాతథంగా కొనసాగించారు. ఒక పక్క వేజ్ రోజులు లేదు, ఉన్నటువంటి దాన్ని కూడా అన్ని తీసిపడేశారు. మిగతా స్టీల్ ప్లాంట్ అన్ని కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? ఈ రోజు మీరు ఏమైనా మెటీరియల్ ఇస్తే మొత్తం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికోసం దృష్టి పెట్టడం మానేసి ఎంప్లాయీకి వచ్చేటువంటి 5 కోట్ల దగ్గర 6 కోట్ల దగ్గర మీరేమో 1,000 కోట్లు 100 కోట్లు మింగేస్తారు. ఎంప్లాయీకి వచ్చేసరికి ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదు. వారి తాలూకా శక్తి సహనాన్ని పరీక్షించక ముందే వెంటనే నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఆ ఉద్దేశంతో ఈరోజు ధర్నాలో పాల్గొన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.